హాయ్ ఫ్రెండ్స్, నా కొడుకు పెళ్ళి ఇప్పటికే 3 సార్లు అయింది. ప్రతిసారి పెళ్లి రోజు మొదటి రాత్రి వధువు మాయమైపోతోంది. గదిలో నుంచి అరుస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ మేమెళ్ళి చూసేటప్పటికీ అక్కడ వధువు మాయమైపోతోంది. ఇప్పుడు మేము నా కొడుకు 4 పెళ్లి చేశాం. కానీ ఈసారి మేము ఒక ప్లాన్ వేసుకున్నాము. అసలు ఈ గదిలో ఏం జరుగుతుందో చాటుగా దాక్కొని మేం చూడాలని. ఎప్పుడైతే మేము ఆ గదిలో దాక్కొని అసలు వధువు ఎలా మాయమవుతుందో చూడాలనుకున్నామో అప్పుడు మేము ఎలాంటిది చూశామంటే దాని మీద మాకసలు నమ్మకం కలగడం లేదు. మేం చూశాము. నా పేరు ఆరతి. నేను ఒక చిన్న సాధారణ కుటుంబం నుంచి పెరిగి పెద్దదాన్నయ్యాను. నేను, నా తమ్ముడు, నా తండ్రితోనే ఉంటాము. మా అమ్మ మా చిన్నతనంలోనే ఈ ప్రపంచాన్ని ఇంకా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మా ఆలన పాలన అంతా మా తండ్రే చూసుకున్నారు. పొలంలో కూలి పనులు చేసి మరీ ఆయన మాకు చదువు సంధ్యలు నేర్పించారు. నా చదువు పూర్తయింది. ఇప్పుడు నేను ఉపాధ్యాయురాలుగా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్ష రాస్తున్నాను. ఈరోజు పొద్దున్నే సమయం. నేను, నా తమ్ముడు ఈరోజు త్వరగా నిద్రలేచాం. ఎందుకంటే ఈరోజు నా గవర్నమెంట్ జాబ్ రిజల్ట్స్ రానున్నాయి. నేనైతే చాలా కంగారుతో చచ్చిపోతూ నా గోళ్లను కొరికేస్తున్నాను. నేను ఈ జాబ్ కోసం అంత కష్టపడ్డాను. మరి నాన్న పదే పదే అంతా మంచి జరుగుతుందని నాకు ధైర్యం చెబుతున్నారు. ఇప్పుడు రిజల్ట్ రావడానికి కేవలం 1 గంట మాత్రమే ఉంది. అప్పుడే మా పక్కింటి అన్న ఒక ల్యాప్టాప్ తీసుకొని వచ్చాడు. ఎందుకంటే మా దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ లేదు. ఇప్పటి వరకు మా రిజల్ట్స్ అన్నీ అతనే చూసేవాడు. ఇప్పుడు నా పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఇంకా నా టీచర్ పోస్ట్ జాబ్ నాకొచ్చింది. అందరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందరూ నాకు శుభాకాంక్షలు తెలిపారు. నేను నా తండ్రిని చాలా గట్టిగా హత్తుకున్నాను. ఎందుకంటే ఆయన రేయింబగళ్ళు కష్టపడి నన్ను చదివించారు. ఆ కారణం చేతనే నేను ఈరోజు ఇక్కడ వరకు చేరుకోగలిగాను. నా ఆనందానికి అసలు అవధులు లేకుండా పోయాయి. దాంతోపాటు ఒక బాధ కూడా ఉంది. ఒకవేళ ఈరోజు మా అమ్మ బతికి ఉండుంటే ఎంత ఆనందించేదో కదా. కానీ ఇప్పుడు దాని గురించి ఇంకేం చేయగలం. ఇక నా జాబు విషయం నా స్నేహితురాలకు తెలియగానే వారంతా మా ఇంటికొచ్చారు. ఇంకా పార్టీ అడగడం మొదలుపెట్టారు. నాన్న తమ్ముడికి కొంచెం డబ్బిచ్చి బజార్ నుంచి కొన్ని స్వీట్స్ అలాగే నమ్కిన్ తెప్పించారు. అందరూ జిలేబీ సమోసాలతో పాటు కూల్ డ్రింక్ కూడా తాగారు. ఆ తర్వాత కాసేపు అందరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నాం. ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేను నా పనిలో పడిపోయాను. కొన్ని రోజులు అలాగే గడిచిపోయాయి. ఇప్పుడు నా జాయినింగ్ కూడా జరిగిపోయింది. మా ఊరు నుంచి కొద్ది దూరంలోనే ఒక పట్టణం ఉంది. అక్కడ స్కూల్కు నా పోస్టింగ్ అయింది. కొద్ది రోజులు అలా రావడం పోవడం చేశాను. కానీ తర్వాత నేను ఒక స్కూటీ తీసుకున్నాను. ఆపై దాని మీద వెళ్తున్నాను. నాన్నకిప్పుడు ఆరోగ్యం పాడైంది. తమ్ముడు కూడా 9వ తరగతి చదువుతున్నాడు. ఇంటి పూర్తి బాధ్యత ఇప్పుడు నాపై పడింది. ఇంటి పనులన్నీ చేసిన తర్వాత నా డ్యూటీకి వెళ్తున్నాను. కొద్ది రోజుల తర్వాత నా మేనత్త కొడుకు పెళ్ళుంది. మేము అక్కడికి వెళ్ళాలి. అందుకే కొద్ది రోజులు నేను సెలవు తీసుకున్నాను. ఇంకా మేమందరం పెళ్లికి వెళ్ళాము. మాతో పాటు నాన్నను కూడా తీసుకెళ్లాము. ఎందుకంటే తను ఒక్కరే ఎలా ఉండగలరు? పైగా ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు. కాబట్టి ఆయన్ని ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళి మేమందరం పెళ్లి బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా పెళ్లి తర్వాత మరుసటి రోజు తిరిగి ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే నేను ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసే పనిలో పడ్డాను. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఇల్లు మూసి ఉంది. ఆ కారణం వల్ల ఇల్లంతా దుమ్ము ధూళి పట్టేసింది. కొద్ది రోజుల తర్వాత నాన్న ఆరోగ్యం అకస్మాత్తుగా పాడైంది. ఆయన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాము. అక్కడ డాక్టర్ అతన్ని అడ్మిట్ చేసుకున్నాడు. కొద్ది రోజులు అడ్మిట్ అయిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పుడు నేను తన్ని పెద్ద పట్టణం తీసుకెళ్లాలి అనుకున్నాను. మరుసటి రోజు మేము నాన్నని తీసుకొని పెద్ద హాస్పిటల్కు వెళ్లాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే ఆయన మా అందరినీ వదిలి వెళ్ళిపోయాడు. నాకైతే నా ప్రపంచమే నా నుంచి దూరమైనట్లుగా అనిపించింది. కానీ ఏదో విధంగా నన్ను నేను ఇంకా నా తమ్ముణ్ణి స్తబ్బాలించుకున్నాను. నాన్నగారి తద్దినం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నేను నా డ్యూటీకి వెళ్లడం మొదలుపెట్టాను. నేను నా తమ్ముణ్ణి ఓ పెద్ద కాలేజీలో అడ్మిట్ చేశాను. ఇంకా మంచి హాస్టల్లో అతన్ని చేర్పించాను. ఇప్పుడు నేను కొద్ది రోజులకు ఒకసారి నా తమ్ముని కలవడానికి వెళ్తున్నాను. ఇంకా అతనికి కావలసిన వస్తువులన్నీ కొనిచ్చి వస్తున్నాను. నేను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. అమ్మా నాన్నల జ్ఞాపకాలు నన్ను బాగా వేధిస్తున్నాయి. కానీ నేనేం చేయలేకున్నాను. కొద్ది రోజుల తర్వాత మా అత్త మామ మా ఇంటికొచ్చారు. వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు నన్ను తమతో తీసుకెళ్తామని చెప్పారు.
కానీ నేనెలా వెళ్ళగలను? ఎందుకంటే ఎక్కడైతే నాకు డ్యూటీ ఉందో అది మా మామ వాళ్ళ ఇంటికి చాలా దూరం. రావడానికి వెళ్ళడానికే చాలా గంటలు టైం పడుతుంది. అందుకే నేను వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకోలేదు. వాస్తవానికి వాళ్ళు నా పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి వచ్చారు. మామయ్య చెప్పాడు, చూడమ్మా, నీకు పెళ్లి వయసొచ్చింది. ఎప్పటి వరకు నువ్వు ఇలా ఒంటరిగా ఉంటావు? నువ్వు పెళ్లి చేసుకో. అప్పుడు నీకంటూ ఒక తోడు దొరుకుతుంది. ఈ నీ ఒంటరితనం కూడా దూరం అవుతుంది అని చెప్పారు. నాకు పెళ్ళంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఈ విషయాన్ని నేను మామయ్యతో ఎలా చెప్పగలను? నాకు పెళ్ళంటే ఆసక్తి లేదని, చేసుకోనని. ఎందుకంటే ఆయన నాకంటే పెద్దవాడు. వాళ్ళు నా అమ్మా నాన్న లాంటి వాళ్ళు. వాళ్లకు నా పట్ల చింత ఉంది. సరే అనుకొని నేను వాళ్ళకి చెప్పాను. కొన్ని రోజులు అలా గడిచిపోయాక ఒకరోజు మామ నుంచి కాల్ వచ్చింది. ఇంకా ఆయన చెప్పారు, నన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారని. మరుసటి రోజు అబ్బాయి వాళ్ళు వచ్చే ముందే అత్తామామ వచ్చారు. ఇంకా పనులన్నిట్లో ఒక చేయి వేశారు. కొద్దిసేపు తర్వాత అబ్బాయి వాళ్ళు వచ్చారు. ఇంకా నాతో కొన్ని విషయాలు మాట్లాడారు. ఆపై చెప్పారు వాళ్ళకు నేను నచ్చానని. ఈ విధంగా నా పెళ్లి సంబంధం అయితే ఖాయమైపోయింది. నాకు కాబోయే భర్త పేరు గోపాల్. ఆయన కూడా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. కానీ ఆయన కూడా నాలాగే ఒక అనాథ. వాళ్ళ ఇంట్లో కేవలం గోపాల్ ఇంకా అతని చెల్లెలు పాయలు మాత్రమే ఉంటారు. ఈ విధంగా నాకు గోపాల్తో ఫోన్లో మాటలు నడిచాయి. ఇంకా మా ఇద్దరి హృదయాలు కలవడానికి పెద్ద సమయం పట్టలేదు. నాకు కూడా గోపాల్ స్వభావం అలాగే అతని ఆలోచనలు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నా తమ్ముడికి కూడా కాలేజ్ కంప్లీట్ అయింది. నా తమ్ముడు ఇంటికొచ్చాడు. ఇంకా నాతో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంట్లో నా పెళ్లి తయారీ మొదలైంది. కొద్ది రోజుల్లోనే నా పెళ్లి తారీఖు ఖరారైంది. నా తమ్ముడు కూడా ప్రతి పని పరిగెడుతూ చేస్తున్నాడు. తను నా పెళ్లిలో ఏ లోటు రాకూడదనుకుంటున్నాడు. నా పెళ్లిలో ఏ ఒక్క లోటు రాబోదు. కానీ ఒక్క లోటు మాత్రం ఉంది. అదే అమ్మా నాన్నల లోటు. వాళ్ళ జ్ఞాపకాలు నన్ను చాలా వేధిస్తున్నాయి. ఇప్పుడు నన్ను ఇంకో బాధ కూడా వేధిస్తుంది. అదేంటంటే నా తరువాత నా తమ్ముణ్ణి ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు అని. తను ఒంటరిగా మగ్గిపోడు కదా అని నాకు భయం పట్టుకుంది. నేను ఈ విషయమై మామతో మాట్లాడాను. అప్పుడు ఆయన చెప్పాడు, నా తమ్ముణ్ణి తన దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు. అలాగే తనకి ఎప్పుడు ఏ లోటు రానివ్వనని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే నా పెళ్లి గోపాల్తో చాలా ధూమ్ధామ్గా అయింది. ఇంకా చాలా సంతోషంగా నేను నా అత్తారింటికి వెళ్ళాను. అక్కడ గోపాల్ చుట్టాలు నన్ను చాలా ఘనంగా స్వాగతించారు. అలాగే అన్ని ఆచారాలు పూర్తి చేశారు. ఆ తర్వాత నేను గోపాల్ మా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాము. కొద్ది రోజులు అలా గడుస్తూ వెళ్ళాయి. నా ఆడపడుచు, అదే గోపాల్ యొక్క చెల్లి, ఆమె చాలా మంచిది. చదువులో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. అలాగే చాలా తెలివైంది. ఇప్పుడు నా తమ్ముడు కూడా పెద్దవాడయ్యాడు. ఇంకా బాగా చదువుకొని మంచి జాబ్ కూడా చేస్తున్నాడు. ఇక పాయల్ చదువు కూడా పూర్తి కావస్తోంది. ఇప్పుడు మా చుట్టుపక్కల బంధువుల నుంచి ఆమె కొరకు చాలా సంబంధాలు వస్తున్నాయి. గోపాల్ కూడా పాయల్కు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత పాయల్ సంబంధం ఒక పెద్ద ఇంట్లో కుదిరింది. ఒకరోజు మేము ముగ్గురం భోజనం చేస్తున్నాము. అప్పుడు గోపాల్ చెప్పారు, పాయల్ మావయ్య కాల్ చేశాడు. ఆయన పెళ్లి తారీఖును ఖరారు చేశారట. 1 నెల తర్వాత ముహూర్తం ఉందని చెప్పారు. ఇక మేము పెళ్లి పనుల్లో మునిగిపోయాము. ఎందుకంటే అమ్మాయి తరపును కదా, అందుకే చేయవలసినవి చాలా పనులుంటాయి. ఏ విషయంలో ఏ లోటు జరగకూడదు అనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. షాపింగ్ అలాగే ఇంటి పనుల్లో అసలు ఎప్పుడు నెల రోజులు గడిచాయో సమయమే మాకు తెలియలేదు. ఇప్పుడు పెళ్లి కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆఖరికి పెళ్లి రోజు వచ్చేసింది. పాయల్ పెళ్లి చాలా ధూమ్ధామ్గా చేశాము. ఇప్పుడు అప్పగింతల తర్వాత ఇక చుట్టాలందరూ వెళ్లిపోయారు. ఇక నేను కూడా అన్ని సామాన్లు సర్దుతున్నాను. మిగతా అన్ని పనులు కూడా సర్దుబాటయ్యాక కాస్త విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాను. అలా చాలా రోజులు గడుస్తూ పోయాయి. ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. నేను గోపాల్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ నేను తల్లిని కాలేకపోయాను. డాక్టర్ల చుట్టూ తిరిగి మేమిక అలసిపోయాము. అలా ఒకరోజు మా పక్కగా ఒక పొరుగావిడొచ్చింది. ఒక ఆమె తన కొడుకుతో పాటు అక్కడ ఉంటుంది. కొద్ది రోజుల్లోనే ఆమె మాకు చాలా మంచి స్నేహితురాలైంది. ఎప్పుడైనా ఆమె ఇంట్లో ఏదైనా వస్తువు కాస్త తక్కువ పడితే ఆ వస్తువును ఆమె తరచుగా మా ఇంటి నుంచి తీసుకెళ్తూ ఉంటుంది. ఒకరోజు మేము కూర్చున్నాము. అప్పుడు ఆమె మా ఇంటికి వచ్చింది. ఇంకా చెప్పింది, నాకు ఒక మేనల్లుడున్నాడు. నా అన్నయ్య వదిన వాడి చిన్నతనంలోనే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి పాపం వాడు ఒంటరి వాడయ్యాడు. నేను అతన్ని చదివించాను. ఇంకా ఒక మంచి జాబ్ ఇప్పించాను. ఇప్పుడు తను చాలా పెద్దవాడయ్యాడు. అందుకే ఒంటరిగా ఉంటాడు. మీరెందుకు అతన్ని దత్తత తీసుకోకూడదు? అతను వయసులో కాస్త పెద్దవాడే కాని గుణంలో చాలా గొప్పవాడు అని చెప్పింది. నాకప్పుడు ఏమీ అర్థం కాలేదు.
అందుకే నేను సాయంత్రం గోపాల్ వచ్చాక అతనితో ఈ విషయం చెప్పాను. అప్పుడు గోపాల్ నా చేయి పట్టుకొని నిమురుతూ చెప్పాడు, చూడు ఆరతి, ఈ విషయంలో మనం ఎక్కువగా ఆలోచించాల్సిందేమీ లేదు. ఒకవేళ మనకు బిడ్డలు కలగకపోవడం దైవేచ్ఛ అయితే అది మనం అంగీకరించి తీరాల్సిందే. ఇంకా మనం ఈ రోజు కాకపోతే రేపు ఒక బాబునైతే దత్తత చేసుకోవాలి. అదేదో పక్కింటి అక్క వాళ్ళ మేనల్లుడు ఎందుకు కాకూడదు? ఆ అక్క కూడా చాలా మంచిది. ఇంకా అతని ఆలన పాలన తనే చూసింది అంటే అతను చాలా మంచివాడై ఉండొచ్చు. పాపం అతనికి కూడా అమ్మా నాన్న ప్రేమ దొరుకుతుంది కదా అని చెప్పారు. ఇక మేము ఆ అబ్బాయిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈ రోజుకి మా పెళ్ళయి 10 సంవత్సరాలు. ఈ రోజే మేము ఆ అబ్బాయిని దత్తత తీసుకున్నాము. అతని పేరు అలోక్. అలోక్కు ఇంకా మాకు మొదట్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా సమస్యగా అనిపించింది. కానీ కొద్ది రోజుల్లోనే మేము పూర్తిగా ఒకరికొకరం కలిసిపోయాం. ఇంకా మేము పూర్తిగా అతన్ని మా కొడుగ్గా అంగీకరించాం. అలా 1 సంవత్సరం గడిచింది. ఆ తర్వాత మేము అలోక్ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. అలోక్ కోసం అమ్మాయిని చూడటం మొదలుపెట్టాం. కొన్ని చోట్ల సంబంధాలు వెతికాక అలోక్ కోసం ఒక మంచి సంబంధం దొరికింది. అమ్మాయి పేరు కావ్య. మేము అలోక్ పెళ్లి కావ్యతో చాలా ఘనంగా చేశాము. పెళ్లి తర్వాత అన్ని ఆచారాలు పూర్తి చేశాము. ఇంకా కావ్యను అలోక్ గదిలో వదిలి వచ్చాము. కాసేపటి తర్వాత గోపాల్ ఇంకా నేను మా గదిలోకి వచ్చి నిద్రపోయాము. అప్పుడే కాసేపటి తర్వాత అలోక్ గదిలో నుంచి పెద్దగా అరుస్తున్న అరుపులు వినపడ్డాయి. మేమందరం కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ అలోక్ గదిలోకి వెళ్ళాము. అక్కడ వెళ్లి చూస్తే అక్కడ అలోక్ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఇంకా కావ్య గదిలో ఎక్కడా కనిపించడం లేదు. మేము ఏదో ఒకలాగా అలోక్ స్పృహ తెప్పించాము. ఆపై కావ్య గురించి అడిగాము. అలోక్ తన తల పట్టుకొని చెప్పాడు తనకు అసలు ఏమీ తెలియదని. తను అలా గదిలోకి రాగానే అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయానని. ఇక దాని తర్వాత ఏమైంది అనేది అతనికి అసలు తెలియదని చెప్పాడు. మేమంతా చాలా కంగారు పడ్డాం. అసలు కావ్య ఎక్కడికి వెళ్ళింది? అన్ని చోట్ల వెతికాం, కానీ కావ్య జాడ తెలియలేదు. ఆఖరికి మేము అంగీకరించింది ఏమిటంటే బహుశా కావ్య ఈ పెళ్లితో సంతోషంగా లేదేమో, ఆమెకి ఇంకెవరైనా అబ్బాయి నచ్చాడేమో, అందుకే ఆమె అతనితో లేచిపోయిందేమో అని. ఇప్పుడు అలా కొద్ది రోజులు గడిచాయి. ఇక మేము అలోక్కు 2వ పెళ్లి చేయాలని అనుకున్నాము. చాలా ప్రయాసపడిన తర్వాత ఒక మంచి కుటుంబం నుంచి సంబంధం కుదిరింది. ఇంకా అలోక్ పెళ్లి కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు రాత్రి అవగానే అలోక్ గది నుంచి మళ్ళీ అదే గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది. మేమందరం అక్కడికి వెళ్లి చూస్తే మళ్ళీ అదే విధంగా అలోక్ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఇంకా అతని భార్య గదిలో కనిపించడం లేదు. మా అందరి పరిస్థితి చాలా దిగజారిపోయింది. టెన్షన్తో మా అందరి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఈ విధంగా అలోక్కు 3 పెళ్లిళ్లు చేశాం. కానీ పెళ్లి తర్వాత రాత్రి వధువు మాయమైపోతోంది. ఇంకా అలోక్ తన గదిలో అలాగే స్పృహ తప్పి పడిపోయి ఉంటున్నాడు. మాకసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుందా అని. జనాలు తప్పుగా మాట్లాడటం మొదలు పెట్టారు. కొందరు అలోక్ మీద ఏదో చెడు శక్తి ఉందని చెప్పుకుంటున్నారు. ఇంకొందరేమో అలోక్ ఒక అపశకునం అని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా మేమైతే జనాల నోరులను పట్టుకుని ఉండలేం కదా. అందుకే వాళ్ళ మాటల మీద శ్రద్ధ పెట్టడం ఆపేశాము. ఇప్పుడు అలోక్కు సంబంధం దొరకటమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా మా ఇంటికి తమ కూతుర్లను కోడలుగా పంపడానికి ఇష్టపడటం లేదు. అందరికీ మా ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉంది అనిపిస్తోంది. ఆ కారణం చేతనే అమ్మాయిలందరూ మాయమైపోతున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడిక మేము అన్ని రకాలుగా పూర్తిగా ఇబ్బంది పడుతున్నాం. కానీ మేము అలోక్ను ఇలాగే ఒంటరిగా ఉంచలేము. మేమందరం అలోక్ 4వ పెళ్లి గురించి ఆలోచించాం. ఇక ఆపై అమ్మాయిల వేటలో పడ్డాం. ఈసారి మాకంత తేలిగ్గా ఏ సంబంధం దొరకదు. ఏదో విధంగా ఒక సంబంధం అయితే చూసాము. ఆ అమ్మాయికి కూడా అంతకుముందు ఒకసారి పెళ్ళయింది. అమ్మాయి పేరు సీత. సీత పెళ్ళై కేవలం 5 నెలలు మాత్రమే అయింది. ఆ తర్వాత ఆమె భర్త చనిపోయారు. సీత తన అమ్మానాన్నల దగ్గర ఒక విధవరాలులాగా బతుకుతోంది. మేము సీత అమ్మానాన్నలతో అలోక్కు అంతకుముందు జరిగిన 3 పెళ్లిళ్ల గురించి మాట్లాడాము. అతని ఈ విషయంపై ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. దాంతో మేము అలోక్ సీత పెళ్లి జరిపించేశాము. మా మనసైతే చాలా గాబరా పడుతోంది. ఒకవేళ ఈసారి కూడా అలోక్ ఇంతకుముందు జరిగిన పెళ్లిళ్లలో లాగే అయితే సీత గృహ ప్రవేశ సమయంలో నా ఆడపడుచు కూడా వచ్చింది. నిజానికి పాయల్ ఇంకా ఆమె భర్త పెళ్లి తర్వాత విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు తిరిగి వచ్చారు. వాళ్లకు నేను అన్ని విషయాలు ఫోన్లో చెప్పాను. సీత గృహ ప్రవేశం బాగా జరిగింది. ఇదైతే చాలా సంతోషించే రోజు. కానీ మా ఎవరి మొహాల్లో కూడా ఆ సంతోషం లేదు. ఎందుకంటే మా అందరి మెదడులో కేవలం అదే విషయం పరిగెడుతూ ఉంది. ఈసారి ఏం జరుగుతుందో తెలియటం లేదే అని. దాంతో పాటుగా
మనసులో ఇంకా ఈ విషయం కూడా చాలా కంగారుగా అనిపిస్తుంది. మునుపట్లాగే మళ్ళీ ఏదైనా జరిగితే అప్పుడు మనం ఏం చెయ్యాలి అని. ఈసారి నా ఆడపడుచు అన్నది, అసలు అలోక్ గదిలో ఏం జరుగుతుంది అనేది ఎందుకు మనం ఈరోజు చూడకూడదు అని. మేమందరం పాయల మాట ఒప్పుకున్నాము. ఇంకా ఈ రాత్రి అలోక్ గదిలో జరిగేదంతా చాటుగా చూడాలని ప్లాన్ వేసుకున్నాము. అసలు అక్కడ ఏం జరుగుతుందా అని. ఇక రాత్రి అవగానే మేము అలోక్ గదిలో ఒక మూలగా చాటుగా దాక్కున్నాము. ఇంకా మునుముందు ఏం జరగబోతుందా అనేది చూడటం మొదలుపెట్టాం. అలోక్ అలా గదిలోకి రాగానే ఆ తర్వాత అక్కడ జరిగింది చూసి మా కాళ్ళ కింద భూమి కంపించినట్లయిపోయింది. మేము చూసేదేంటంటే అలోక్ ఒక పెద్ద కత్తితో తన గదిలోకొచ్చాడు. ఎప్పుడైతే అలోక్ సీత మీద కత్తితో దాడి చేయడం మొదలుపెట్టాడో అప్పుడే గోపాల్ త్వరగా వెళ్లి పట్టుకున్నాడు. మా అందరినీ అక్కడ చూసి అలోక్ కంగారు పడ్డాడు. ఇంకా పారిపోయే ప్రయత్నం కూడా చేశాడు. కానీ గోపాల్ అతన్ని గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు. గోపాల్ అలోక్ చెంప మీద చాచిపెట్టి ఒకటి కొట్టాడు. అలోక్ ఏడవడం మొదలుపెట్టి చెప్పాడు, నన్ను క్షమించండి. నిజానికి నేను మీ పక్కింటి అక్క వాళ్ళ పెద్ద కొడుకును. ఆమె మేనల్లుణ్ణి కాదు. మేమెప్పుడు ఏ ఏరియాలో అయితే మంచిగా బోలాగా మనుషులుంటారో అలాంటి ఏరియాను చూసుకుంటాం. తర్వాత వాళ్ళని టార్గెట్ చేసి దోచుకుంటాం. అదేవిధంగా మేము మిమ్మల్ని కూడా టార్గెట్ చేశాం. మీకు బిడ్డలు లేరనే విషయం మా అమ్మకు తెలియగానే ఆమె నన్ను తన మేనల్లుడిగా చెప్పి మీకు దత్తత అయ్యేలాగా ప్లాన్ చేసింది. ఆ తర్వాత మీ మొత్తం ఆస్తి అంతా నా పేరు మీద రాపించేసుకొని పారిపోవాలని మా ప్లాన్. అందుకే నేను పెళ్లి తర్వాత ఎవరైతే నన్ను పెళ్లి చేసుకున్నారో ఆ అందరు అమ్మాయిల్ని చంపేశాను. ఎందుకంటే ఒకవేళ పెళ్లి తర్వాత నేను వాళ్ళని నా భార్యగా అనుకుంటే మా ఈ దోచుకునే ప్లాన్ అంతా బెడిసి కొడుతుందని. ఇంకా నేను పెళ్లిని కాదని కూడా అనలేను, ఎందుకంటే అప్పుడు మీకు అనుమానం వస్తుంది. అందుకే నా భార్యలను చంపి వాళ్ళని వెనక గుమ్మం గుండా బయటకు తీసుకొని వెళ్ళి అక్కడే పొలంలో మట్టి తీసి గోతిలో పాతి పెడుతున్నాను. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి మత్తు మందు తీసుకొని స్పృహ తప్పుతున్నాను. అప్పుడే మీకు ఏ అనుమానం రాకుండా ఉంటుంది. ఇంకా అప్పుడే మీ అందరికీ వధువు ఇల్లు వదిలి పారిపోయిందని అనిపిస్తుంది అని చెప్పాడు. అలోక్ ఈ మాటలన్నీ విని మేము మా తలలు పట్టుకున్నాం. గోపాల్ పోలీసులను పిలిచాడు. ఇంకా అలోక్ అలాగే వాళ్ళ అమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. నేనైతే పదే పదే ఈ విషయాన్ని ఆలోచిస్తూ చచ్చిపోతున్నాను. అసలు ఎవరైనా డబ్బుల కోసం మరీ ఇంత దిగజారుతారా? అయినా ఆ అమ్మాయిల పాపం ఏంటి? అసలు ఏ నేరం చేయకుండానే ఇలా అలోక్కు బలైపోయారు. ఇంకా ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాలో ఇంకేదైనా చేసే ధైర్యం కూడా లేదు. ఈ ఆలోచనలోనే మునిగిపోయాను. అసలు ఈ జనాలు ఎప్పుడు డబ్బుల మీద అత్యాశ వదులుకుంటారో ఏమో అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.